అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని. మీకు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాల కలెక్షన్స్ అయితే చాలా మంది చేయమని మెసేజ్ అయితే పెట్టారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రాగిలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు అయితే చూపిస్తున్నాను. అవి కూడా అంగుష్టు నుంచి అరచేయి వరకు ఉంటాయి అన్నమాట. సో నిత్య పూజకి అలాగే మనం నిత్య ఉపాసనకి అనువైన విగ్రహాలు అనమాట. సో ఇప్పుడు మీకు ప్రతిదీ కూడా ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి, చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి వెరీ యూనిక్ కలెక్షన్ గరుడ వాహన సేవలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అనమాట. యాక్చువల్గా చాలా వరకు విగ్రహాల్లో గరుడ వాహన సేవలు అంటే గరుడ వాహనం మీద లక్ష్మీ సమేత నరసింహస్వామి అలాగే సూర్యచంద్రులు ధరించున్నారు. ఇది చాలా ప్రత్యేకం, ఎందుకంటే ఇలా సూర్యచంద్రులు ధరించే విగ్రహాలు అనేది చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ విగ్రహం ఒక ఎత్తు వచ్చేటప్పటికి 5 అంగుళాలు వస్తుందన్నమాట. చక్కగా నిత్య పూజకి అనువైన విగ్రహం. అలాగే గరుడు సేవలో ఉన్న విగ్రహం యూనిక్గా కావాలనుకునే వాళ్ళకి ఇదొక మోడల్. తర్వాత మనకి ఒక 5 ఇంచెస్లో వస్తున్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది, ఇక్కడ స్వామివారు ఒక పీఠం దగ్గర నుంచి స్వామివారు ముఖాకృతి దగ్గర నుంచి అమ్మవారి దగ్గర వరకు చతుర్భుజాలతో చాలా ప్రసన్నంగా ఉంటారు. అలాగే ఇక్కడ సైజు కూడా 5 అంగుళాల్లో వస్తుంది. ఇంకోటి ఇది మన నిత్య పూజకు అనమాట కాపర్ విగ్రహం. ఎందుకంటే నేను కాపర్ అనేది యాక్చువల్గా చాలామంది కాపర్ విగ్రహాల గురించి డౌట్ ఉంది. కాపర్లో ఏంటంటే మీకు మెయిన్ శక్తి అనేది అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. రాగి ధరించండి, రాగి వేడి లాగేస్తుంది. ఇవన్నీ ఏంటంటే అనుకూలంగా పనిచేసే లోహాలు అనమాట. సో ఇందులో లక్ష్మీ నరసింహస్వామి వచ్చేది ఇంకో ప్యాటర్న్ ఉంది. ఈ 2 ప్యాటర్న్స్ ఒకసారి దగ్గర పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామివారు వచ్చేటప్పటికి సన్నగా ఎత్తుగా ఉన్నారు. ఇక్కడ స్వామివారు వచ్చేటప్పటికి ఛాతి అంటే శరీర భాగం వెడల్పుగా ఉండి పీఠం చిన్నగా ఉంది. ఇక్కడ పీఠం ఎత్తుగా ఉంది, సన్నగా ఉంది. కానీ 2 కూడా ఒకటే సైజు. కొంచెం స్వామివారి ముఖం గంభీరంగా ఉండాలి, అమ్మవారు కొంచెం గంభీరంగా ఉండాలి, శరీరాకృతి భారీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ ప్యాటర్న్కి వెళ్ళండి. సన్నగా ఉండాలనుకుంటే ఈ ప్యాటర్న్కి వెళ్ళండి. ఈ 2 కూడా 5 అంగుళాల్లో వస్తున్నాయి. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం వచ్చేటప్పటికి మకర తోరణంతో వస్తున్న మోడల్ అనమాట. ఇక్కడ విగ్రహం ఒక సైజు వచ్చేటప్పటికి మనకి 3 అంగుళాల విగ్రహం వస్తుంది. పీఠం అన్నీ కలిపి 4.5 అంగుళాల నుంచి 5 అంగుళాలు వస్తుంది ఈ విగ్రహం కూడా. అలాగే ఇక్కడ చక్కగా పీఠం మీద మళ్ళీ పద్మపీఠం మీద లక్ష్మీ సమేతంగా కూర్చుని ఉంటారు. నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మీకు ఇంతకుముందు 5 అంగుళాల్లో చూశారు కదా, సేమ్ అదే మోడల్లో చిన్న సైజ్ అనమాట, 3 అంగుళాల్లో వస్తున్న లక్ష్మీ నరసింహస్వామి. అలాగే ఈ మోడల్ వచ్చేటప్పటికి మీకు ప్రత్యేకంగా యోగ ముద్రలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి. యాక్చువల్గా యోగ ముద్రలో ఉన్నప్పుడు ఆయన ఒక్కళ్ళే ఉంటారు ధ్యానంలో, కానీ ఇక్కడ లక్ష్మీ సమేతంగా ఉన్న లేటెస్ట్ మోడల్ అనమాట. ఇది కూడా మనకి 3 ఇంచెస్లో వస్తుంది.